గుంటూరు మాజీ సిఐడి డీఐజీ సునీల్ నాయక్ ను బీహార్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు టార్చర్ కేసులో సునీల్ నాయక్ పై నగరంపాలెం పిఎస్లో కేసు నమోదైంది. సాయంత్రంలోపు సునీల్ నాయక్ ను పోలీసులు ఏపీకి తీసుకురానున్నారు. సునీల్ నాయక్ అరెస్టుతో ఎంపీ టార్చర్ కేసులో మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తోంది. గుంటూరు మాజీ సిఐడి డీఐజీ సునీల్ నాయక్ ను బీహార్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు టార్చర్ కేసులో సునీల్ నాయక్ పై నగరంపాలెం పిఎస్లో కేసు నమోదైంది. సాయంత్రంలోపు సునీల్ నాయక్ ను పోలీసులు ఏపీకి తీసుకురానున్నారు. సునీల్ నాయక్ అరెస్టుతో ఎంపీ టార్చర్ కేసులో మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. చెప్పండి వీరస్వామి. రవణి, కొద్దిసేపటి క్రితమే బీహార్ లో ఏపీ పోలీసులు మాజీ సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడుగా కొనసాగుతుంటే అప్పటి ఎంపీగా కొనసాగిన రఘురామకృష్ణ పై టార్చర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని మీద కూడా కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. బీహార్ క్యాడర్ చెందిన సునీల్ నాయక్ డిప్యూటేషన్ మీద ఏపీకి రావడం జరిగింది. సిఐడి డిఐజీగా పనిచేసిన పరిస్థితి నెలకొంది. ఆ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాత్రం ఇతను టార్చర్ చేశారు కాబట్టి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇతన్ని అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రంలోగా ఏపీ పోలీసులు బీహార్ నుంచి అతన్ని తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు ఉప సభాపతిగా కొనసాగుతున్నారు రఘురామకృష్ణరాజు. ఈ నేపథ్యంలో కీలక మలుపులు తిరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం 6గురిని నిందితులుగా చేర్చిన పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒక్కొక్కరు కూడా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ మాత్రం బీహార్ లో అదుపులో తీసుకున్న తర్వాత అతన్ని విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విచారణలో మాత్రం లోతైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు వీరి వెనక పాత్ర ఎవరు ఉంది, ఎవరు టార్చర్ చేయమంటే మీరు చేశారు, అదేవిధంగా వైసీపీలో కీలక నాయకులా లేదంటే కీలకంగా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నందువల్ల ఇక్కడి నుంచి చూసుకుంటే మాత్రం సునీల్ నాయక్ ని అదుపులో తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం సునీల్ నాయక్ ని చూసుకున్నట్టే గత కొద్ది రోజులు కూడా అతని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అతను బీహార్కి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం మా గతంలో కూడా చూసుకున్నట్టే అతను ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూలక్షణంగా చూసుకుంటే ఒక సమగ్రమైన సమాచారం వచ్చింది. సమగ్రమైన సమాచారం తోటి అతను బీహార్ వెళ్ళిన తర్వాత బీహార్ లో మాత్రం అనూహ్యంగా చూసుకుంటే మాత్రం అతన్ని వెంటనే అదుపులో తీసుకున్నారు. బీహార్ లో నుంచి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. సిఐడి అంటే మెయిన్ పార్టీ చూసుకుంటే మాత్రం విజయవాడలో సిఐడి కార్యాలయం తరలిస్తారా లేకపోతే నేను గుంటూరు సిఐడి కార్యాలయం తరలించి అతన్ని విచారణ చేస్తారా అని చెప్పేసి ఉత్కంఠ వేగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీ నేతల్లో మాత్రం ఒక ఉత్కంఠ వేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి వెనక ఇతని వెనక ఎవరున్నారు, పేర్లు ఎవరెవరి బయటకు వస్తాయి, ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎవరైనా అగ్రనేతల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి కోణంలో కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విచారణ చేసిన తర్వాత ఎవరి పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం రఘురామకృష్ణరాజుని టార్చర్ కేసులో మాత్రం ఈ కేసులో మాత్రం రాజీ పడే అవకాశాలు లేవు. ప్రముఖుల పేర్లు వస్తాయని చెప్పి అప్పటి ఎంపీగా కొనసాగుతున్నా ఇప్పుడు ఉపసభాపతిగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో మాత్రం ఎవరైతే ఉన్నారో నన్ను చంపాలని ప్రయత్నాలు కూడా కొనసాగించారని చెప్పేసి అప్పుడు సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఏదైతే సునీల్ నాయక్ ని అరెస్ట్ వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుమారం రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరి పేర్లు వస్తాయని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రావళి. థ్యాంక్ యూ వీరస్వామి.